ఈ ప్లేస్లోనే మేము నైట్ స్టే చేసింది. మార్నింగ్ అయితే లేచి అందరం ఫ్రెష్ అయిపోయి చాయ్ తాగేసి టిఫిన్లు కూడా అక్కడే మేమే చేసుకొని తినేసి స్టార్ట్ అయిపోయాము. కోటప్ప కొండకైతే రీచ్ అయ్యాం మేము. మేము చూసిన ప్రతి ఒక్క ప్లేస్ చాలా అంటే చాలా బాగున్నాయి, ప్రసిద్ధి చెందినవి కూడా. అందులో ఈ కోటప్ప కొండ కూడా ఒకటి చాలా బాగుంది. వరంగల్ కదా మేము తిరుగుతున్నది, అన్ని శివాలయాలే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ యమలింగం అనేది చాలా ఫేమస్ అన్నమాట. చెక్క బొమ్మలకు కూడా ఫేమస్ కోటప్ప కొండ. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి నేను చూపించే ప్లేసెస్లో. ఇంకా అక్కడి నుంచి అయితే మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళినది ఫ్రైడే కదా, ఫ్రైడే ఫుల్ రష్ ఉంటుంది అమ్మవారి టెంపుల్స్లో. అలాగే ఈరోజు కూడా ఫుల్ రష్ ఉన్నింది. అక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేసుకొని మేము లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళంగానే ఎంత భయంకరంగా ఉందంటే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గూస్ బంప్స్ వచ్చేసే లోపలికి వెళ్ళగానే. ఇంకా మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వరంగల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. మేము వస్తున్నామని తెలిసి టెంపుల్ దగ్గరకు వచ్చింది. ఇంకా మాతో పాటు వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి 1000 స్తంభాల గుడికి అయితే వచ్చాం మేము. ఈ ప్లేసెస్ అన్నీ కూడా నేను చిన్నప్పుడు 10th క్లాస్ లోపల తెలుగు టెక్స్ట్ బుక్స్లో చదువుకున్నవే తప్పిస్తే ఎప్పుడు చూసింది లేదు. చూస్తానని కూడా అనుకోలేదు, కానీ సడన్గా జరిగిపోయింది, నా అదృష్టం అది. ఇంక ఇక్కడ కూడా మొత్తం తిరిగేసాము, టైం అయిపోతూ ఉంది. అక్కడి నుంచి అయితే మేము వరంగల్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. మేము ఎక్కువ ఎంజాయ్ చేసిన ప్లేస్ అయితే లక్నవరము, ఈ వరంగల్ ఫోర్ట్. ఈ రెండిట్లో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. అక్కడైతే బోట్ రైడింగ్, ఇక్కడైతే గేమ్స్ ఉన్నాయి, అన్నీ ఆడామన్నమాట. ఇంకా ఇంకొక ప్లేస్ అయితే మిస్ అయిపోయింది, స్వర్ణగిరి అనుకున్నాం కానీ కుదరట్లేదు. ఇక్కడి నుంచి రిటర్న్ మేము, అందుకని కాసేపు ఇక్కడే స్టే చేసి స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా ఇంకోటి